రామాయణం 5వ భాగం. దశరథ మహారాజు అడిగాడు, ఋష్యశృంగుడు ఎవరు, అతని కథ ఏమిటి, దాని గురించి చెప్పమని సుమంతుణ్ణి అడిగారు. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడిని విభాండక మహర్షి ఎంత జాగ్రత్తగా పెంచాడంటే తనకి తండ్రి తప్పితే ఇంకేమీ తెలియదు. అంటే రోజు కూడాను పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు, భగవంతుని నామస్మరణ చేసుకోవటం, కుటీరంలోనే ఉండటం, పక్షులతో ఆడుకోవడం అక్కడ వరకే తెలుసు. స్త్రీ అనే దానిని అసలు చూడలేదు. ఋష్యశృంగుడు ఎంత తపశ్శక్తివంతుడో, ఎంత మంచివాడంటే అతను ఉన్న చోట వర్షాలు పడేవి. చెట్లు అన్నీ కూడాను, చెట్లు చేమలు అన్నీ కూడా చాలా అందంగా ఉండేవి. ఎప్పుడూ కూడా ప్రకృతి అంతా కూడా తన ఆధీనంలో ఉందా అన్నట్టుగా ఉండేవి. క్రూర జంతువులు కూడా శాంతి జంతువుల్లాగాను, పెంపుడు జంతువులు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ప్రవర్తించేవి. ఒకళ్ళొకడు, ఒక పులి ఉందనుకోండి, జింక పులి కూడా కలిసి ఉన్నట్టుగాను, కప్పాపాము కలిసి ఉన్నట్టుగాను అటువంటి వాతావరణం ఉండేది. అంత గొప్ప శక్తివంతుడు ఆయన ఉంటే చాలు వర్షాలు విపరీతంగా కురిసి పంటలు బాగా పండేవి. ఎక్కడ క్షామం అనేది ఉండేది కాదు. తండ్రి అంత యజ్ఞయాగాదులతోటి, పూజా పునస్కారాలతోటి అతను పూర్తిగా భగవంతుడి అధీనంలో ఉన్నట్టుగాను ఋష్యశృంగుడిని పెంచాడు. ఇలా ఉంటే పక్కన అంగరాజ్యం, అంటే మనకిప్పుడు బెంగాల్ అనుకోండి, అందులో రోమపాదుడనే రాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతను మంచివాడు కాదు, దుర్మార్గుడు. అతను ప్రజలను కూడా బాధలు పెట్టాడు. కానీ కొంతకాలానికి తన తప్పును తెలుసుకున్నాడు. ఎందుకంటే రాజ్యం అంతా పాడైపోయింది, ప్రజలు నానా యాతనలు పడుతున్నారు, క్షామం వచ్చేసింది, అక్కడ ఎక్కడ కూడా పంటలు పండట్లేదు. పంటలు పండక మనుషులే కాదు పశువులు కూడా చనిపోతున్నాయి. తిండి లేక నీళ్లు లేకపోతే ఎవరైనా ఎంతకాలం బతుకుతారని అంత ఘోరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు. అప్పుడు తను కళ్ళు తెరిచి, అయ్యో నేను తప్పు చేశాను, నేను చేసిన పాపాల మూలంగా నేను ప్రజలందరూ ఇలా బాధపడుతున్నారు అని అనుకొని అందరినీ పురోహితుల్ని పిలిచి అడిగాడు. అంటే ఋష్యశృంగుడు నీ రాజ్యంలో అడుగు పెడితే మీకు వర్షాలు పడతాయి, సస్యశ్యామలంగా నేల మారుతుంది అని చెప్పారు. ఋష్యశృంగుడిని ఏ విధంగానా సరే అంగరాజ్యానికి తీసుకువస్తేనే క్షామమంతా పోతుంది, వెంటనే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, నీరనేది ఉంటుంది. అంటే బావులు కూడా ఎండిపోయినాయి, చెరువులు కూడా ఎండిపోయినాయి, తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలందరూ అలమడి చనిపోతున్నారు, ఒక్కొక్కళ్ళు చనిపోతూ ఉన్నారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా నీకు తప్పదు, ఎట్లాగైనా ఋష్యశృంగుడిని తీసుకురామనమని అందరూ చెప్పారు. ఋష్యశృంగుడిని తీసుకురావడం అంటే మాటలు కాదు. అతను అరణ్యంలో, ఆశ్రమంలో విభండకుడు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ తండ్రి కానీ ఋష్యశృంగుడు కానీ బయట ప్రపంచానికి సంబంధం లేనట్టుగానే ఎక్కడో ఉన్నారన్నమాట. అటువంటి అతన్ని ఎలా తీసుకురావాలి? ఎవరు ఆజ్ఞాపించినా కూడా మా వల్ల కాదు, వెళ్ళలేము. వెళ్ళారంటే ఋషుల మూలంగా ఏం చేస్తారు? శాపం పెడతారు. కాబట్టి అతని శాపావేశాలకు మేము బలి కాలేమన్నారు. కానీ రాజుగారు అందమైన అమ్మాయిల్ని బతిమలాడి మీ అందచందాలతో తీసుకురండి అని పంపించారు. వాళ్ళు అలాగే ఋష్యశృంగుడి దగ్గరికి తండ్రి లేనప్పుడు వెళ్ళారు. తండ్రి లేనప్పుడు వెళ్ళి అతన్ని మాటల్లో పెట్టి అంగరాజ్యానికి తీసుకొచ్చారు. అంగరాజ్యంలోకి అడుగు పెట్టంగానే ఋష్యశృంగుడు మహిమ మూలంగా అనలు కురిశాయి. వెంటనే కూడాను చెరువులన్నీ నిండటం, బావుల్లో నీళ్లు పడటం అన్నీ కూడా ఆశ్చర్యకరంగా జరిగింది. ఇంకా పొలాలు బీడువారిపోయిన పొలాలన్నీ కూడాను పచ్చగా మారడం మొదలుపెట్టినాయి. ఇవి చూసి రాజుగారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి, మహర్షి నేను తప్పు చేశాను, మీకు తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చాను, మా రాజ్యం చూశారు కదా, అంతా కూడా క్షామంతో ఇలా బలైపోతున్నారు ప్రజలందరూను, అందుకనే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. మీ తండ్రి గారు వచ్చి మాకు శాపం పెట్టకుండా, అతని ఆగ్రహావేశాలకు మేము బలి కాకుండా మీరే కాపాడండి అని వేడుకున్నాడు. దానికి ఋష్యశృంగుడు అంగీకరించాడు. తను రోమపాదుడు తన కుమార్తె అయిన శాంతిని ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పాడు. ఎవరు చెప్పాడు ఇదంతాను? సుమంతుడు దశరథ మహారాజుకి చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం ఋష్యశృంగుడు ఎక్కడున్నాడు? అంగరాజ్యంలోనే ఉన్నాడు. అటువంటి ఋష్యశృంగుని మీ అశ్వమేధ యాగానికి, పుత్రకామిష్ట యాగానికి తీసుకుని వస్తేనే మీ కుమారులు కలుగుతారు. అటువంటి మహానుభావుడి చేతనే యజ్ఞం చేయించాలి అని చెప్పాడు. అందుకు దశరథ మహారాజు అంగీకరించి అంగరాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి 1 వారం రోజులు అయిపోయింది. అయినా కూడాను ఎట్లా ఉపోద్ఘాతం ఎత్తాలా,
ఏ విధంగా మహర్షిని తన రాజ్యానికి తీసుకురావాలని ఆలోచనలోనే ఉన్నాడు. సోమపాదుడి దగ్గర దశరథ మహారాజు అతిథి సత్కారాలు అందుకుంటూ వారం రోజులు మించి ఉంటున్నాడు. కానీ అసలు ప్రస్తావన ఏంటో తీసుకురాలా. ఆఖరికి రోమపాదుడికి చెప్పాడు, నేను ఋష్యశృంగ మహర్షిని కలుసుకోవాలి అన్నాడు. సరే, ఋష్యశృంగ మహర్షితోటి సమావేశం ఏర్పరిస్తే ఆయన ఆ మహర్షిని ఎంతో వినయంగా, నేను ఇప్పటికే ముసలివాడినైపోయాను, నాకు వంశం నిలబడాలి, నాకు సంతానం లేదు, మీరు వచ్చి నాకు అశ్వమేధ యాగము పుత్రకామష్టి యాగము మీరు దగ్గర ఉండి మాకు యాగం జరిపించాలి, మా చేత యాగం జరిపిస్తే ఆ యాగఫలం మూలంగా నాకు బిడ్డలు కలుగుతారని తెలిసింది. మీరు ఏ విధంగా అయినా మా రాజ్యంలోకి అడుగు పెట్టవలసిందిగా చాలా విధముగా అనేక విధాలుగా ఏ విధంగా అడిగితే ఆ ఋష్యశృంగ మహర్షి ఒప్పుకుంటాడో అదే విధంగా అడిగాడు. అంటే ఏదైనా ఒక విషయం అడగవలసి వచ్చినప్పుడు మనం అడిగేది మంచి రీతిలో అడిగితే ఎదుటివాడు కూడాను సంతోషపడి వస్తారు. అదేవిధంగా ఋష్యశృంగ మహర్షి శాంత కలిసి వచ్చారు. ఎప్పుడైతే దశరథ మహారాజు తీసుకుని వచ్చాడో ఇక ప్రజలందరూ కూడా సంతోషపడి చాలా ఘన సత్కారాలతోటి ఆహ్వానించారు. ఈరోజు మనం ఋష్యశృంగుని కథ తెలుసుకున్నాము. రేపటి ఆరవ విభాగంలో మనము అశ్వమేధ యాగం ఎలా మొదలు పెడుతున్నారో, పుత్రకామిష్టి యాగం, అశ్వమేధ యాగం ఈ రెండింటిని కూడా దశరథ మహారాజు ఏ విధంగా నిర్వహిస్తున్నాడో మనం తెలుసుకుందాము. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మేము చెప్పే రామాయణం అంతా కూడాను మీకు అందుబాటులోకి వస్తుంది. ఓం శ్రీరామ్.